హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. నేను ఈ వీడియోలో ఇజ్రాయెల్ గురించి చెప్పాలనుకుంటున్నాను. నాకు వాళ్ళ వల్ల మంచి జరిగింది, అలాగనే కొద్దిగా నష్టము జరిగింది. అది ఎలాగనేది నేను చెప్తాను. కాకపోతే అసలు ఇది చెప్పే ముందు వాళ్ళ గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను నేను. ఇప్పుడు మనం ఏదన్నా ఎక్కడికన్నా పనికి వెళ్ళినా, ఏదన్నా షాప్కి వెళ్ళినా కానీ వాళ్ళు ఏంటంటే మనల్ని పెట్టుకుంటారు పనులు. కానీ ఇజ్రాయెల్ పోతే బట్టల షాప్లో కానీ ఇంకా వేరే పని ఏదన్నా ఇవ్వాలన్నా కానీ వెనకాడతారు. ఓనర్లైనా ఎవరైనా కానీ, షాపులు కానీ ఎవరైనా కానీ. ఇంక వాళ్ళు ఏం చేయాలి? తినాలి కదా. వాళ్ళకి అలవాటు ఏంది, ఏది బిచ్చం ఎత్తుకోవటం వాళ్ళకి అలవాటు. ట్రైన్లో కానీ, ఎక్కడన్నా బై బస్లో కానీ అలా కొంతమంది అలా అడిగేటప్పుడు, డబ్బులు అడిగేటప్పుడు ఏంటంటే కొంతమంది దగ్గర ఉండవు, లేవు అమ్మంటే కొంతమంది ఏం చేస్తారంటే సరే వెళ్ళండి అయ్యా లేకపోతే అని అంటారు. కొంతమంది ఇజ్రాయెల్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే నువ్వు ఇస్తావా సస్తావా అన్నట్టుగా పైట తీసేసి మగోళ్ళ మొహాన్ని వేయటాలు, బట్టలు తీసి నుంచోటాలు అలా చేస్తారు. అక్క నేను మీకే చెప్తున్నాను, అంటే ఇజ్రాయెల్కే చెప్తున్నాను అక్క. నాకు మీరంటే చాలా గౌరవం ఉంది, ఇష్టం కూడా నాకు. ఎందుకంటే నేను శివయ్య పూజ చేస్తాను కాబట్టి అందుకే చెప్తున్నాను, ఇంత ఇంట్రెస్ట్గా చెప్తున్నాను. అందుకేను దయచేసి ఎవరు అలా చేయమాకండి అక్క. మీరంటే